అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు సమ్మర్‌లో ఒకటే గుర్తొస్తదండి. ఒక జాడీ పెట్టుకొని నేను నిద్ర లెగిసేసరికి చుట్టూతా మా మామయ్య, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు అందరూ చుట్టూతా గుమిగూడేవాళ్ళనమాట. అమ్మమ్మ మధ్యలో కూర్చొని దాంట్లోంచి అన్నం తీసి పెడుతూ ఉండేది. ఈ అన్నం ఎక్కడిది అంటే ఆ జాడీలో రాత్రిపూట మిగిలిన అన్నంలో కొద్దిగా గేదెలుండేయండి. పాలు పోసేసి తోడేసేదనమాట. తెల్లారి కొంచెం సంబార్ కారం గానీ, లేకపోతే మామిడికాయ గుజ్జు ఉంటుంది గదా! ఆ మామిడికాయ గుజ్జు గానీ వేసి కలిపి పెట్టేది ముద్దలు. మా అన్నయ్య, మా మామయ్య అయితే తెగ కొట్టుకునేవాళ్ళు. నాకు కావాలి, నాకు కావాలని. నేను చిన్నదాన్ని గనక నాకు కూడా ముద్దలు పెట్టేవాళ్ళు. చాలా బాగుండేది టేస్ట్ మాత్రం. అయితే అలానే ఎప్పుడన్నా అన్నం మిగిలితే నేను ఏం చేస్తూ ఉంటానంటే, ఇవాళ వీళ్ళు బాక్సుల్లోకి పొద్దునపూట పెరుగు తీసుకెళ్ళట్లేదు. మోస్ట్లీ నైట్ పెడితే పెడతాను, లేకపోతే మజ్జిగనే ఇస్తున్నాననమాట. ఇంకా అలా కాదులే అని చెప్పి ఎప్పుడన్నా అన్నం మిగిలితే పాలు తోడేస్తాను నేను కూడా. తోడేసి కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పంచదార యాడ్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు పులుపోస్తే అసలు తినరండి. అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి కొద్దిగా పంచదార యాడ్ చేసి, తాలింపులో మాత్రం మిరియాల పొడి, ఇంకా ఇంగువ ఖచ్చితంగా వేస్తాను. జీడిపప్పులు మెయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ప్రతి బైట్‌లో జీడిపప్పులు వస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు ఎలా అయినా తినటం కావాలి నాకు. ఎందుకంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందండి. ఇట్లాంటి ఫుడ్ ఇస్తే మీరు కూడా ట్రై చేయండి.